ప్రెగ్నెన్సీ రావడం పైన సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఎఫెక్ట్ ఏంటి? ఈ క్వశ్చన్ ఒక వ్యూవర్ అడిగారండి. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ స్నిగ్ధా, సంస్కృతి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఫైబ్రాయిడ్ యొక్క టైప్స్ తెలుసుకుందామండి. మొదటి టైప్ వచ్చేసి సబ్మ్యూకోజల్, అంటే ఎండోమెట్రియం మీద ప్రెషర్ చూపించే ఫైబ్రాయిడ్ అన్నమాట. సబ్మ్యూకోజ్ ఫైబ్రాయిడ్ వల్ల కామన్ గా ఇంప్లాంటేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. ఇవి గర్భసంచి యొక్క మస్కులర్ లేయర్ ఎఫెక్ట్ చేసే ఫైబ్రాయిడ్స్ అన్నమాట. దీనివల్ల ఇంప్లాంటేషన్ పైన కొంత ప్రభావం ఉండొచ్చు. థర్డ్ టైప్ వచ్చేసి సబ్సీరోజల్. ఇది పూర్తిగా గర్భసంచి బయట ఉండే ఫైబ్రాయిడ్ అండి. అంటిల్ అన్లెస్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంది, వాటి సైజ్ కనుక చాలా పెద్దగా ఉంటే తప్ప ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇంప్లాంటేషన్ కి ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఎక్సెప్షనల్ కేసెస్ లో చాలా పెద్ద సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక గర్భసంచి యొక్క షేప్ డిస్టర్బ్ అవ్వచ్చండి. అలాగే ట్యూబ్ మరియు ఓవరీకి రిలేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మనం ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అంటాము. దీని వలన ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం పాసిబులే అండి. ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్ లో రాయండి, ఆర్ విజిట్ us at Jeevan Women and Fertility Care. Thank you.